దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 3వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 38 వచనాలలో దేవుని వాగ్దానము 18వ వచనము. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకునే దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము విగ్రహారాధనలో గలిలీ దేశములో మరి అబ్రహాము యొక్క పితరులు దేవతలను పూజించేవారని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము మరి 3వ వచనములో రాయబడి ఉన్నది. అవునండి, మరి అబ్రహాము గారు మరి వాళ్ళ పితరులు మరి విగ్రహారాధన చేసేవాళ్ళు, దేవతలను పూజ చేసేవారు. అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు అతన్ని దీవించాడు. అంచెలంచెలుగా అబ్రహాము ఎదిగి అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. యాకోబు అంటే మోసగాడు, ఆయన మరి ఇజ్రాయిల్గా మార్చాడు. అతనిలో కూడా మరి బలహీనత ఉన్నప్పటికీ అతని భవిష్యత్తులో దేవునికి జ్యేష్ఠత్వం కావాలని, దేవునికి ఆశీర్వాదం కొరకు ఎక్కువ ప్రాకులాడేవాడు. సాధు గుడారంలో ఉండేవాడు. అవును, అబ్రహాం యొక్క వారసత్వాన్ని యాకోబు పూర్తిగా అనుభవించాడు. అవునండి, లోకంలో ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు చూసినట్లయితే మోసగాల్ని, విగ్రహారాధకుని. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము, లోకములో ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారి, బుద్ధిహీనులను, వెర్రి వారిని, మరి అయోగ్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఏర్పరచుకున్నాడు. తాను ఏర్పరచుకున్న వారిని దీవించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని తెలుసుకో. అబ్రహాము లాగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఒప్పుకోవలసిన పాపం 21వ వచనంలో, మీలో ఒకడు నన్ను అప్పగించునని నిశ్చయముగా చెప్పేదను. అవునండి, అందరు పవిత్రులు కాదు, కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే రొట్టె విరిచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడో, మరి సాతాను అతనిలోనికి ప్రవేశించింది. కారణం, అతడు దొంగిలించు అనే యొక్క మరి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఏ రోజు కూడా పశ్చాత్తాపము పొందలేదు. లూకాసు వార్త 22వ అధ్యాయం 48వ వచనంలో, ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని అప్పచెప్పాడు. 30 వెండి నాణేలు తీసుకొని ముద్దు పెట్టుకొని అప్పచెప్పాడు. అవునండి, లోకంలో చాలా మంది ముద్దులు పెడుతూ ఉంటారు. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, వార్ప నయోమికి ముద్దు పెట్టింది, కానీ విడిచి వెళ్ళిపోయింది. ఇదిగో పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. నిజం, ఎందుకంటే పైకి బాగానే కనపడతారు, కానీ ముద్దు పెట్టినట్టుగా ఉంటారు, కానీ వెనక గోతులు దొవ్వే వాళ్ళు కూడా ఉంటారు. మనం అలా ఉండకూడదు. మనము హృదయపూర్వకంగా ప్రేమించాలని ఆజ్ఞ 34వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ప్రేమింపవాలని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాం. ప్రభు అందరినీ ప్రేమించినట్టుగా మనం కూడా అందరినీ ప్రేమించాలి అన్నదే దేవుని యొక్క చిత్తం అండి. ప్రేమించిన వారిని మరి దేవుడు మరి ఇతరుల్ని ప్రేమించినప్పుడు వారు మరి ఎంత మేలు చేస్తారు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనములో, యోనాతాను దావీదుని స్నేహితునిగా భావించుకొని ప్రేమించిండంట. యోనాతాను దావీదుని మొదటిగా ప్రేమించాడు. అటు తర్వాత దావీదు 3వ వచనంలో రాయబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో, దావీదు యోనాతానును ప్రేమించుచూ నిబంధన చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే తన తర్వాత దావీదు మరి సింహాసనం ఎక్కినప్పుడు యోనాతాను కుమారులో కుంటివాడైన మెఫీబోషెతును తీసుకొని వచ్చి సదాకాలం తన బల్ల యొద్ద భోజనానికి కూర్చొని పెట్టుకున్నాడు. హల్లెలూయా. నిబంధన అంత గొప్పదండి. ఈరోజు నువ్వు ఇతరుని ప్రేమిస్తే వారు ఆపదలో మనకి ఎన్నో మేలులు చేస్తారు. అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం 7వ వచనంలో, పుప్లి అనే వ్యక్తి మరి 270 మంది వరకు ఖైదీల్ని అపోస్తలుడైన పౌలుకి ఆతిథ్యం ఇచ్చాడు. స్నేహభావం చూడండి. ఒక అడవికి అంటే ద్వీపానికే ఉన్న అతను
మరి స్నేహంగా భావించుకుని భోజనం పెడితే అపోస్తలుడైన పౌలు గారు పొప్లి తండ్రి గారికి ఉన్న ఆ రక్తభేది చేతను విరోచనాలతో మరి జ్వరమ చేత బాధపడుతున్న వ్యక్తిని బాగు చేశాడు. ప్రభు నామంలో ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. మనం ఇతరులను ప్రేమిస్తే, ఇతరులకి మనం సహాయం చేస్తే దేవుడు గొప్పగా మనకి కూడా సహాయం చేస్తాడు. మరి పొప్లి తండ్రి గారు మాత్రమే కాదు, ఆ గూడెంలో ఆ మెలితే ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యేసు నామములో స్వస్థతలు పొందుకున్నారు. కాబట్టి ఈ దినం నువ్వు ఇతరుల్ని ప్రేమిస్తే దేవుడు నీకు కూడా సమాధానం అలాగనే స్వస్థత దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఉదయ కాలంలో నీ కృపలో నీ దయలోనైనా మాకిచ్చిన ఈ శ్రేష్టమైన మాటల బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మేము నమ్మకంగా ఉండాలి నాయన. అయ్యా మీ ఆజ్ఞ ప్రకారం అనుసరిస్తుండాలి. పైకోటి లోపల ఇటు ఉండకుండా మనస్ఫూర్తిగా మిమ్మల్ని సేవించే కృప మాకు అనుగ్రహించమని వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.